సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. అంటే ఇంకొకటి ఏంటంటే బేసికలీ ఇప్పుడు ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు, ఒక సాంగ్ రిలీజ్ అయినప్పుడు కొంతమంది మేమర్స్ వచ్చేస్తూ ఉంటారు. ఆ 'కింగ్' సినిమాలో ఒక సీన్ పట్టుకొచ్చి తననా నేననా అని పాడిన తర్వాత మీ ప్రొడ్యూసర్‌ని, డైరెక్టర్‌ని మోసం చేసినట్టు నన్ను మోసం చేస్తావేంట్రా అని చెప్పి ఏదో సినిమాలో సీన్ తీసుకొచ్చి ఒక బీజీఎం తీసుకొచ్చి దీనికి సింక్ ఉంది, కాపీ కొట్టేశారు, ఇలా అంటా ఉంటారు. మీరు ఎప్పుడైనా అది మీ లైఫ్‌లో ఫేస్ చేశారా? లేదు మీ సినిమాలో మ్యూజిక్‌ని వేరే వాళ్ళు ఎవరన్నా కాపీ చేయడం మీరు ఎప్పుడైనా గమనించారా? కాపీ కొట్టినవి చాలా అయినాయి. కానీ వాళ్ళు కాపీ కొట్టి కూడా అంటే ఇన్‌స్పైర్ లాగా దాన్ని ట్రాన్స్‌ఫార్మ్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు మళ్ళా రీక్రియేట్ చేసుకున్నట్టు అట్లా చేయడం జరిగింది. అవి ఇగ్నోరబుల్ అండి. అవి పెద్ద నేను పట్టించుకోను. మీ సినిమాలో చూసారు, మీరు విన్నారా అయితే? ఇట్లా ఇగ్నోరబులే. ఆ! ఆ! కానీ ఒక వన్ ఆఫ్ ద పర్టిక్యులర్ ఫిల్మ్ చాలా పెద్ద 100 కోట్ల సినిమా. నేనేదో చిన్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొట్టా. చిన్న 'జాంబీ రెడ్డి' మూవీకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొట్టా. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంత నచ్చిందంటే వాళ్ళకి, నా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ తీసుకొని వాళ్ళు 'లైగర్' అన్న సినిమాకి 'వాట్ లాగా అదే' సాంగ్ చేశారు. ఓకే. ఐ వాస్ షాక్డ్. నేను షాక్ అయిపోయా. ఓకే, మీరు ఇన్‌స్పైర్ అయ్యిండ్రంటే బావుంది. మొత్తం నా ట్రాక్స్. మై మ్యూజిక్ సో ఇంకా నాకేం చేయాలో అర్థం కాలేదు. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్. నాకు అడగలేదు, చెప్పలేదు. అండ్ ద సిచ్యువేషన్ వాజ్ సో బ్యాడ్. ఐ వాజ్ సైలెంట్ ఫర్ సమ్ టైమ్. ఐ వాజ్ సైలెంట్. పూరి సార్ ఫోన్ చేశారు. మార్క్ ఇట్లా మీదని తెలిసింది మాకు. పాపం పూరి సార్కి కూడా ఏం తెలియదు. తను సాంగ్ విన్నాడు. అరే అద్దరిపోయింది, ఇది మనకి టైటిల్ సాంగ్ పెడదాం, ఇదే మన సాంగ్ అనేసరికి దానికి ఎవరైతే పని చేశారో వాళ్ళు భయపడిపోయినారో మరి ఏమైందో తెలియదు. సో సార్ దగ్గర కూడా ఏం చెప్పలే వాళ్ళు. రిలీజ్ అయిన తర్వాత అందరూ నాకు మార్నింగ్ నుంచి మెసేజ్లు, ఇది మీది కదా అని. సో అంటే ఆ బీజిఎం అంతా హిట్ అయింది. ఎవరు కనిపెట్టారు? అది మేమర్సేనా? మీమర్సే. మన తెలుగు మీమర్స్ ఎట్లుంటారు, ఇన్క్రెడిబుల్ క్రేజీ. మన మీమర్సే కనబెట్టేసిండ్రు. నాకు అన్ని లింక్స్ వస్తుంటే చూస్తున్నా ఏంటిది అని. ట్యాగ్ చేస్తారు కదా, అరే ఇదేంటిది అనుకుంటున్నా. 2 డేస్లో పూరి సార్ ఫోన్ చేసి ఒక సినిమాకి ఎంత కష్టాలు ఉంటాయో చెప్పాడు. సో దీంట్లో నాకు ఇది మర్చిపోయారు రాబిన్, ఇది నాకు తెలీదు, చెప్పండి మీకు ఏం కావాలంటే. ఇంత అంటే ఒక సినిమా కష్టాలు పూరి సార్ వాయిస్ నుంచి విన్న తర్వాత ఏం చెప్తాం. నేను ఒక్కటే అన్నా, సార్ నో ప్రాబ్లం సార్, మీరు జస్ట్ అది నా మ్యూజిక్, నా ఇన్స్ట్రుమెంట్స్ కాబట్టి, నేను క్రియేట్ చేశాను కాబట్టి క్రెడిట్ ఇవ్వండి చాలు, నాకు ఇంకేం లేదు. లేదు సార్, ఏమో క్రెడిట్ ఇవ్వండి, దట్ ఈస్ ఆల్ ఐ కెన్ ఆస్క్ అంటే, హీ ఆల్సో ఫాట్ ఫర్ మై క్రెడిట్. సోనీ వాళ్ళు ఉన్నారు, ధర్మ ప్రొడక్షన్ ఉంది బాంబేలో. సో హీ టుక్ ఇట్ అనమాట. పూరి సార్ తన మీద తీసుకొని, లేదు తను చేసిండు, అది తన సాంగ్, తన పేరు ఉండాలని. ఈజ్ అ రియల్ జెమ్ అండి పూరి సార్. ఈ ఫాట్ అండ్ ఫైనలీ పేరు రావడం జరిగింది. పేరు లేట్ వచ్చింది, బట్ దట్స్ ఓకే. ఇప్పుడు యూట్యూబ్లో వీడియో సాంగ్ కొడితే నా పేరు వస్తుంది. ఓకే, మీ పేరు ఉంటుంది. ఓకే, వాట్ లగాదియా. అంటే దీంట్లో పాయింట్ ఏంటంటే అండి, ఇదంతా ప్రాసెస్లో నేను మనసులో ఒకటైతే అనుకున్నా. ఒక చిన్న సినిమా, రాబిన్ చిన్న సినిమాలు చేశారంటారు కదా, ఒక చిన్న సినిమాకి నేను ఏదైతే చేశానో అది మీరు ఒక 100 కోట్ల సినిమాకి థీమ్ టైటిల్ సాంగ్ చేసుకున్నారు. విచ్ మీన్స్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ 100 crore ఫిల్మ్. అది డైరెక్ట్ అడిగినా దానికంటే నేను 10 times పవర్ఫుల్ ఇచ్చేవాడిని. వాట్ యూ వాంట్ అన్నప్పుడు మీరు మీ నెక్స్ట్ సినిమా నాతో చేయాలని చెప్పారు ఒక మాట పూరి గారికి. బట్ మీరు అక్కడ నేనింతేకి పడిపోయినట్టున్నారు. ఆయన ఫోన్లో నేనింతే సినిమా చూపించుంటారు మీకు ఆ కష్టాలు. బట్ గ్రేట్ మెమరీస్ ఉన్నాయి అసలు. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయాలి. మీరు ఎక్కడ షేర్ చేసుకోలేనట్టున్నారు ఇప్పటివరకు. 2 years ఎక్కడ షేర్ చేయాలి. ఓకే, ఎందుకంటే ఇప్పటికే పూరి సార్ విషయంలో చాలా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని, ఇదని చాలా నెగటివ్ మాట్లాడుతున్నారండి. అది నాకు ఇష్టం లేదు. పూరి సార్ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఈజ్ అ ఇన్క్రెడిబుల్ కమర్షియల్గా పెద్ద కట్అవుట్లు పడ్డాయి ఆ టైంలో. సో ఈజ్ అ టెరిఫిక్ పర్సన్ అండ్ యాజ్ అ నేచర్ ఆల్సో ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. ఆ పర్సన్ అలా ఉండడం కాబట్టే నో బడీ కుడ్ స్టీల్ మై ట్యూన్స్. ఎండ్ ఆఫ్ ద డే నా క్రెడిట్ నాకు రావడం జరిగింది. సో తన ఓన్ సినిమాకి తను ఫైట్ చేయాల్సి వచ్చింది.
సో ఈజ్ దట్ ఇన్క్రెడిబుల్ పర్సన్ అండి. తన గురించి ఇప్పుడు మళ్ళా లైగర్ మూమెంట్‌ల మళ్ళా నేను ఇది తీసుకెళ్ళి, లేదు నాకు ఇట్లా అన్యాయం అయింది, ఇది అది అని చెప్పి ఎండ్ ఆఫ్ ద డే పూరి సార్ మీద పడుతుంది ఆ డ్యామేజ్ అంతా. కరెక్ట్. సో ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్ కాబట్టి ఆ మూమెంట్లో సినిమా సక్సెస్ఫుల్ అవ్వాలనే కోరుకున్నాం. అండ్ మీరు ఇంకా అడిగింది వదిలేసారు. జస్ట్ క్రెడిట్స్ మాత్రమే, ఏం అడగలేదు, జస్ట్ క్రెడిట్స్ మాత్రమే అడిగారు. దట్స్ గ్రేట్ థింగ్. మంచిగా చెప్పారు, మంచిగా ఉన్నారు. బట్ పూరి సార్ నుంచి ఒక వీడియో వచ్చుంటే మీకు ఇంకా బాగుండేదేమో, బెటర్. బాగుండేదేమో, బట్ దట్స్ ఓకే. తను కూడా బిజీ ఉన్నాడు కదా. ఇట్స్ ఆల్ అండర్స్టాండింగ్. సి వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ ఫిల్మ్ ఫెటర్నిటీ, రైట్? సో అప్పుడప్పుడు ఇట్లాంటివి అవుతుంటాయి. దట్స్ ఓకే, మూవ్ ఆన్ వెళ్ళిపోవాలి, ఒకరొకరు చూసుకోవాలి, హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంతే. అండ్ నేను ఇప్పుడు తనది ఇంకో మూవీ వస్తుంది అండ్ ఐ రియలీ విష్ అది మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ నన్ను ఇంట్రడ్యూస్ చేసిన ప్రశాంత్ వర్మ గారే కానీ, నాని గారు కానీ, ఇప్పుడు నాని అన్నది పారాడైజ్ వస్తుంది, మనస్ఫూర్తి కోరుకుంటున్నది మంచి హిట్ అవ్వాలని. నైస్ నైస్. సో బేసికలీ అంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్ కొలాబరేషన్ అడిగితే మీకు అది అడిగితే మిమ్మల్ని ఏదో కార్నర్ చేసినట్టు ఉంటుంది ఒకరి పేరు చెప్పమంటే. బట్ ఒక టాప్ 3 టాప్ 5 ఏమైనా చెప్పగలరా? ఎవరితో కొలాబరేట్ అవ్వాలని అనుకుంటున్నారు? ఏ డైరెక్టర్తో, ఏ హీరో మ్యూజిక్ డైరెక్టర్ Yeah, కదా, డెఫినెట్లీ ఐ వాంట్ టు కొలాబరేట్ విత్ రాజమౌళి సార్ వన్ డే, అండ్ ఆల్సో పూరి సార్, శంకర్ సార్, హరిశంకర్ గారితో టైప్ అయి చేయాలని ఉన్నది. ఎందుకంటే అండ్ అనిల్ రావిపూడి సార్, ఎందుకంటే దే నో ద పల్స్ ఆఫ్ ఫిల్మ్స్. అప్పుడప్పుడు ఏదో ఒక ఏదో ఇట్లా నెగటివ్ వెళ్తుందేమో మూవీ, కానీ నో, దాంట్లో ఏదో గ్రేట్నెస్ ఉంటుంది. సో దే నో ద సక్సెస్ ఆఫ్ ఫిల్మ్స్, దెన్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ వాట్ దే వాంటెడ్ టు కన్వే. సో ఐ రియలీ వాంట్ టు వర్క్ విత్ దెమ్. సో ఎవరైనా ఒక మైండ్లో ఒక హీరో ఉన్నారా, ఈ హీరో ఎంట్రీ షాట్కి నా బీజిఎం పడాలి బ్యాక్గ్రౌండ్లో అని చెప్పి? అట్లా ఎప్పుడు ఆలోచించలేదండి. కానీ నాకు డెఫినెట్లీ కొంతమంది ఉన్నారు కానీ చెప్తే ఒకలాగా ఉంటుందని లేదు చెప్పండి పర్లేదు. అంటే ఐ రియలీ వాంట్ గివ్ అ సాలిడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ డిఫరెంట్ ఇంట్రో ఫర్ అల్లు అర్జున్ సార్, దట్ నెవర్ హర్డ్. టిల్ డేట్ అల్లు అర్జున్ గారి బెస్ట్ ఇంట్రో అంటే ఏం చెప్తారు మీరు చూసిన దానిలో? ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి లవ్స్ ఇంకా పుష్ప. ఓకే యూ వాంట్ బీట్ ఇట్ I కాంపిటేటివ్లీ అంటే but my music will be separate. ఓకే. We can't beat them. And see, దేవిశ్రీ ప్రసాద్ సార్, కీరవాణి సార్, వీళ్ళంతా మనకి పిల్లర్స్. వాళ్ళని బీట్ చేస్తే మనమే కూలిపోతాం. ఓకే. దే ఆర్ ఆల్ లైక్ పిల్లర్స్. అండ్ మనం వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఇంకా బెటర్ మ్యూజిక్ చేయడం అంటే విన్నర్. ఓకే, పుష్పాల దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ ఇగో ఇలా ఉండే, ఇలా ఇచ్చారు, అది ఇన్స్పైర్ అయ్యి వాట్ బెస్ట్ యూ కెన్ డూ, లెట్స్ డూ ఇట్. అరే ఆల్రెడీ ఇట్లా ఇచ్చారు కదా, మనం ఇంక ఇట్లా ఇద్దాము, ఇట్లా ట్రై చేద్దాము అనేది అట్లా డిఫరెంట్గా ట్రై చేయడం. కానీ ప్రభాస్ అన్నకి అండ్ అల్లు అర్జున్ సార్కి ఇద్దరికి ఇంట్రోస్ నా మైండ్లో కొన్ని ఉన్నాయి. వెన్ ద టైమ్ కమ్స్ వి విల్ ప్రొడ్యూస్ ఇట్. అంటే ఆల్రెడీ మైండ్లో స్కోర్ చేసుకుని పెట్టుకున్నారు. ఓకే, నైస్. సో ఓకేలేండి, ఇప్పుడు మేము అడగలేం కానీ కాపీ. బట్ అది హోప్ త్వరగా జరగాలని మేము కూడా కోరుకుంటున్నామండి. ఎస్, థ్యాంక్ యూ. నైస్.